మనసు పరిమళించెను కనుగు పరవశించెను నవ వసంత గానముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించెను కనుగు పరవశించెను నవ వసంత రాగముతో నీవు సంత నిలువగనే మనసు పరిమళించెను కనుగు పరవశించెను మనగా కోయిలమ్మ పూయగా గల్ల 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 సెల్లజేరులలో గల్ల గల్ల ముళ్ళు రేగగా మనసు పరిమళించెను తనువు పరవశించెను నవ వసంత రాగముతో నీవు సంత నిలువగనే మనసు పరిమళించెను తనువు పరవశించెను పరిమళించెను తనువు పరవశించెను నవ వసంత గానముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించెను తనువు పరవశించెను కొనలపై హంసల వలె ఆడగా చెలి మొప్పులు కొండ కొనలపై హంసల వలె ఆడగా రంగ రంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా మనసు పరిమళించెను తనువు పరవశించెను వసంత గానముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించెను కనుగు పరవశించెను ఓ ప్రియతమా
రఘురాముని పోలిక నీవై అలనాటి జానకి కోరిక నీదై ఆ రఘురాముని పోలిక నీవై అలనాటి జానకి కోరిక నీదై మన కలాగే కాయే వెలిసేను కాదా మన కలాగే కాయే వెలిసేను కాదా ప్రణయ జగతికే తేజమై దివ్య తేజమైన మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ఆహా అమ్మాయి చాలా చెమికల వాడు చెంకిలవాడు వచ్చి ఆ మహాతల్లి శారదమ్మని మహాతల్లి శారదమ్మని ఏ విధంగా ప్రార్థిస్తాడంటే ప్రార్థిస్తున్నాడు. కదరిననా అంబవైతునివో అంబవైతునివో శారదాంబ కాదా శారదాంబ అంబపై నీవో అంబపై నీవో శారదాంబ కాదా శారదాంబ బెదిబడలుండేటో బెదిబడలుండేటో ఓ కరగదొరకమ్మ ఓ కరగదొరక బెదిపడలేటో బెదిపడలేటో పొలపెల దుర్గమ్మ పొలపెల వందనమమ్మో నీకే వందనమమ్మ బలబలాడుందరిగే వందనమమరేంద్ర నీకు వందనమమ్మ నీకు వందనమమ్మ జగ వందనమమ్మ మా వెనక దుర్గమ్మ రాయగడలుండేటో రాయగడలుండేటో ఓ మధ్య గౌరమ్మ ఓ మధ్య రాయగడలుండేటో రాయగడలుండేటో బొమ్మచి గౌరమ్మ బొమ్మచి గౌరమ్మ వందనమమ్మో నీకే వందనమమ్మ బలబలాడుందరిగే వందనమమరేంద్రమ్మ నీకు వందనమమ్మ నీకు వందనమమ్మ 10,000 వందనము మా మధ్య గౌరమ్మ అయిపోయిందా ఆ యొక్క చెమికల వాడు ఆ. ఆ మహాతల్లి శారదమ్మ శారదాంబని ప్రార్థన చేశారు. ఆ యొక్క చెమికల వాడు ఆ చెమికల వాడు ఆ యొక్క జంగాల చందాన పాట పాడుతున్నాడు. చిన్నదాన్ని పాట పాడుచున్నాడు. ఏ విధంగా ఎలా పాడుతున్నాడు? పాడుచున్నాడంటే అమ్మా చిన్నదాన జంగాల చిన్నదాన అందగత్తోల పల్ల చిన్నదానా జంగాల చిన్నదానా అందగతి అప్పల నచ్చమ్మ చిన్నదానా జంగాల చిన్నదానా అందగతి అప్పల నచ్చమ్మ ఊరమ్మో చిన్నదాననే ఏ ఊరమ్మో చిన్నదాననేది చిన్నదాననే ఏ బోడమ్మో చిన్నదాననేది ఓరో పేరో నాతో చెప్పావా నచ్చమ్మ చిన్నదానా జంగాల చిన్నదానా అందగతి అప్ప పాడో బ్రాహ్మణ మాదే పాడో రామమండి మాదే పాడో బ్రాహ్మణ చింతలపాడు రామమండి మాదే మేము జంగాల మన్న జాతికి మేము జంగాల మళ్ళినాము భర్త గారు మోగవాడు బాబు భర్త గారు మూగవాడి బాబు తిరుగో పాట పాడుతా దేశాల తిరిగి పాట పాడినాము. పాట పాడుతా రాజ్యం తిరిగి పాట పాడినాము. రెండో చేత పట్టినాడు చక్కెర రెండు చేత పట్టినాము. చేత పట్టినాడు రెండు చేత పట్టినాము. పాట పాడినాడు చిన్నదానా జంగాల చిన్నదానా అందగతి అప్పల నచ్చమ్మ
అరబోయి సారంగా అరమ్మానే పిలిచేను తరంగ రామయ్య తరంగ రామానే పిలిచేనేమం రామానే పిలిచే అరబోయి సారంగా రమ్మానే పిలిచేను రమ్మానే తరంగ రమణే పిలిచేనేమం రమణే పిలిచే అరబోయి సారంగా అరమనే పిలిచేనేమో పిల్లేమో అయిపోతే జాకెట్ అయిపోతే నంగవానం అయిపో నా కేసిందరు సైతో కంధరి నాడు తిన చోకొన్నది దీని చోకు చూసినా మనసు నాగేసింది కంధరి నాడు తిన చోకొన్నది దీని చోకు చూసినా మనసు నాగేసింది అదే పెళ్ళేమో అయిటో జంజా కట్టు టైటో అల్లంగా వాని బయటో అది వేసింది సైటో సౌందర్య లాంటి దాని సోకున్నది చోకు చూసిన మనసు లాగేసింది సౌందర్య లాంటి దాని సోకున్నది దాని చోకు చూసిన మనసు లాగేసింది రక్కేమో నీకు చెల్లేమో నాకు రక్కేమో నీకు ఆ చెల్లేమో నాకు రక్కేమో నీకు ఆ చెల్లేమో నాకు రక్కేమో నీకు ఆ చెల్లేమో నాకు అయ్యాన నాడు తిన నడుమన్నది నడుము కింద పుట్టమట్ట బల బాగున్నది అయ్యాన నాడు తిన నడుమన్నది నడుము కింద పుట్టమట్ట బల బాగున్నది దాని అక్కేమో నీకు దాని చెల్లేమో నాకు నా అక్కేమో నీకు నా చెల్లేమో నాకు నా అక్కేమో నీకు నా చెల్లేమో నాకు నా అక్కేమో నీకు నా చెల్లేమో నాకు ఇలియాల లాంటి దాన్ని నడుము కింద పుట్టి మచ్చబల్లే బాగున్నది ఇలియాల లాంటి దాన్ని నడుమున్నది నడుము కింద పుట్టి మచ్చబల్లే బాగున్నది అదే తిందరి జీను నేను అయిపోయా పను అదే తిందరి జీను నేను అయిపోయా పను అదే తిందరి జీను నేనైపోయా పను అదే తిందరి జీను నేనైపోయా పను ఐశ్వర్రాయ నటు ఉన్నది దీని ఒళ్ళు చూసి రాకుండా చల్లమన్నది ఐశ్వర్రాయ నటు ఉన్నది దీని ఒళ్ళు చూసి రాకుండా చల్లమన్నది అది ఏసింది జీను నేనైపోయాను అది ఏసింది జీను నేనైపోయాను అది ఏసింది జీను నేనైపోయాను అది ఏసింది జీను నేనైపోయాను ఐశ్వర్య లాంటి దాని ఒళ్ళున్నది ఒళ్ళు చూసిన ముందు జల్లమన్నది ఐశ్వర్య లాంటి దాని ఒళ్ళున్నది దాని ఒళ్ళు చూసిన ముందు జల్లమన్నది ఎవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ మన ఎవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ మన ఎవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ నా ఎవరి పేరు వస్తా నేను అవుతున్నా మిస్ నన్ను బదులు కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు నైరేసింది నన్ను బదులు కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు నైరేసింది మాలెవరి పేరు యస్సు నేను అవుతున్నా మిస్ మళ్ళెవరి పేరు యస్సు నేను అవుతున్నా మిస్ మళ్ళెవరి పేరు యస్సు నేను అవుతున్నా మిస్ మళ్ళెవరి పేరు యస్సు నేను అవుతున్నా మిస్ నన్ను వదిలే కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు లైనేసింది నన్ను వదిలే కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడుకు లైనేసింది నమ్మొద్దురా మామ నమ్మొద్దురా ఈ ఆడవారి మాటలక నమ్మొద్దురా నమ్మొద్దురా మామ నమ్మొద్దురా ఈ ఆడవారి మాటలక ఏంట్రా అమ్మాయి. నమ్మద్దు మా ఆడవాళ్ళ మాటలు నమ్మద్దా అవును మా ఆడవాళ్ళు నేను ఏం చేశారా మీ ఆడవారి మాటలు విన్నాం అనుకో ఆ. తల్లి ముగ్గురు సావు తల్లి ముగ్గురు సావా ఆ. అదేలాగా నీకు తెలీదా తెలీదు పిల్లలకు పువ్వులు ఉండవు పెళ్ళంకి పువ్వులు ఉండవు ఏమి ఉండవు అంతే కొంటే ఉంటాయి కొంటే ఉంటాయి కొంటే ఉంటాయి ఆ. పిల్లలకు మన పువ్వులు ఉండవు అప్పన్నెలకు కొన్నాడు మాకు పువ్వులు అప్ప నా కొంటాడు నీకు నాకు నీకు కాదు ఆవిడ కొన్నాడు అమ్మాయి పిల్లలకు పువ్వులు ఉండవు పిల్లల పప్పులు ఉండవు మాకు బత్తి ఉండదు బతిమేంట్రా అంటే భోజనం ఉండదు అంతేనా అందుకే తెల్ల ముగ్గు అన్నీ చావాలి. ఉంటాయి. ఓకేనా? అమ్మాయి జమికలు పట్టి ఈ విధంగా అయిపోయింది సరే. ఆడుకో కొంద ఇవ్వలేదు ఆ. వచ్చే మరి ఎంత ఇచ్చావు? రూప- అయిపోయి, రెండో అయిపోయి వీధిలో. అమ్మాయి మూడో వీధిలో ఏముంది మూడో వీధిలో రేలా రేలా పెట్టాం కదా ఓకే. అమ్మాయి ఆ. కానీ ఒక విషయం నీతో చెప్పలే ఆహా. నీతో చిన్న విషయం చెప్పాలి అలాగే చెప్పు. నాకు ముగ్గురు కొడుకులు పుట్టారు నీకు ముగ్గురు కొడుకులు పుట్టారు ముగ్గురు కొడుకులు ఎవరో ఒక్కడే అన్నావు అంత ముగ్గురు భార్యలు కదా ఓ ముగ్గురు భార్యలు కదా ముగ్గురు కొడుకులు పుట్టారు ఓ భార్యకు ఒక్కొక్క కొడుకు ఆ, పుట్టారు ముగ్గురు కొడుకులు వికలాంగులే ఒరే అదేంట్రా నా నువ్వేం తప్పు చేసావు వికలాంగులు పుట్టారు మా నా దశ అది నీ దశ కాదు నువ్వు చేసిన పాపం అది అయితే వికలాంగులేనని బాధపడ్డాకేం లేదు ఏమి? నెలకు 18,000 వస్తుంది అది ఇది డబ్బు కావాలండి పిల్లలు అనుకునే పర్వాలేదు పిల్లలు అలవాడు కాదమ్మా నెలకు 18,000 వస్తుంది నెల 18,000 అయితే పెద్ద కొడుకు నచ్చాడు పెద్ద కొడుకు నత్తి రెండో కొడుకు మోగవాడు అవునవును. మూడో కొడుకు సొట్టవాడు సొట్టవాడు నా పెద్ద కొడుకు నా దగ్గరికి వచ్చి పెద్ద కొడుకు నీ దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా ఏమంటున్నాడు? చక్కగా వినాలి ఆ. ఆడికి బాగా నత్తి బాగా నత్తి ఆడు వచ్చి అంతాడు ఏంటండి మీకు వినిపించిందా ఏంటి కదా వినిపించలేదు కదా రేయ్ ఆ. వినిపించేటట్టు చెప్పాలి చక్కగా వినైతే ఉమ్. ఇప్పుడు వినిపించింది ఒక నాన్న నాన్న ఇవాళ ఆదివారము ఒరేయ్, ఆ. మరి అంత నత్తి అంటారా యదవా మరి నత్తి లీడర్ చేస్తాను సరే సెలవు
నాకు 10 రూపాయలు ఇస్తే ఆవు లిప్పుతానన్నాడు. 10 రూపాయలని మా అబ్బాయికి 10 రూపాయలు ఇచ్చి నేను పొలంలోకి వెళ్ళిపోయాను. అమ్మాయి మా అబ్బాయి 10 రూపాయలు జోబులు పెట్టుకొని కర్ర పట్టుకొని ఆవులప్పుడు కళ్ళకి వెళ్తున్నాడు. ఈ లోపు మా ఊరు ఒక సాలతను వచ్చి ఆయన కడుపు మటుకు ఆయన బట్టలు అమ్ముకుంటాడు. ఆయన కేకలు వేస్తాడు, నెక్కడ మొక్కలే నెక్కడ మొక్కలే జాకెడ మొక్కలే జాకెడ మొక్కలే లుంగిలా అంటాడు. ఏంటి నెక్కడ మొక్కలే నెక్కడ మొక్కలే జాకెడ మొక్కలే జాకెడ మొక్కలే లుంగిలా అంటాడు. ఓహో నెక్కర మొక్కలే జాకెట్ మొక్కలే లుంగీలని అమ్ముకుంటున్నాడు. ఆయన కేకలు వేస్తాడు. కానీ ఆయన నచ్చని మావాడు తెలియదు. మా అబ్బాయి నచ్చని ఆయన తెలియదు. మావాడు ఏమన్నాడు ఓ అన్నాడు ఓ అన్నాడు నెక్కడ మొక్క నెక్రమొక్క ఎంతో అనొచ్చు కదరా, ఎంతో నచ్చాడు కదా మరి ఎంత నత్తైనా సరే నెక్కడ మొక్క అన్నాడు. అంతటికి శాలత్ర ఏమనుకుంటాడు, ఈ కుర్రోడు నన్ను ఎక్కిరిస్తాను అనుకొని ఈ శాలత్ర అంతాడు అప్పాలకి ఎక్కిరించుకో నీకు అంతాడు. ఓహో ఇదిగో బాబు తప్పలకి ఎక్కిరించుకో నీకు కూడా నాలాంటి పిల్లలే పుడతారన్నాడు. అంటే అప్పటికి మావాడు కోపం వచ్చింది. హాలోడు అన్నా హాలోడు అన్నా సాలోడు కనా మా ఊడిచ్చి మా ఊరు వచ్చి అనరా మరి నచ్చడు ఎలాగని మాట్లాడుతాడు. మా ఊడిచ్చి నాకు ఎక్కిరిస్తావా చెప్తానన్నాడు. ఈ శైలత్రి ఏమన్నాడు, మీ నాన్న అది కాదు మీ నాన్న తవుడికి పోయి అన్నాడట. మీ నాన్న ఎక్కువ అన్నాడు. అంతటే మావాడు పిల్లకలు టచ్ అయిపోయి ఈ చేతులు కర్ర ఉంది కదా, ఈ కర్ర 2-3 పడలు కొట్టాడు. ఎవరికి? శైలత్రికి. పొలము నీ కొడుకు కొట్టిసాడా? అయ్యో శైలత్రి కోపం వచ్చింది. పెద్ద చిన్న లేదురా నీ కొడుకు. అమ్మాయి శైలత్రి కోపం వచ్చింది. ఉన్నావు అది కాదు ఏదో అన్నాడు. తేడా ఉంది పేక నొక్కేస్తుంది. తేడా కాదమ్మా, చిన్నపిల్లడు కదా నత్తాడు. నీ కిందకు తోసేయడం ఖాయం అన్నా. గుంటెడు కనా ఉన్నావు అర్థమైంది. చూస్తే ఉల్లిపాయ అంత ఉన్నావు. నన్ను కొడతావా? తీసి గోమె కొట్టాడు. అమ్మాయి ఎప్పుడో గోమె కొట్టాడు. మా అబ్బాయి పొలంలోకి పొలంలోకి మీ అబ్బాయి పరుగు. పొలంలో ఎవరున్నారు? నేను మా ఆవిడే. ఏం చేస్తున్నారు? వేసుకుంటాను. వేసుకోవడం ఏంట్రా? జొన్న పిక్కలమ్మా. మరి అలాగనొచ్చు కదా. జొన్న పిక్కలు వేసుకుంటాను. జొన్న పిక్కలు వేసుకుంటున్నారు. నేను మా ఆవిడ. మా అబ్బాయి వచ్చాడు. వచ్చి అంత అంటూ మా నోడు నచ్చాడు. మరి ఎలాగ అంటాడు మా నోడు ఆడాడు నిన్న ఎక్కడ అన్న అమ్మాయి కోటి నోములు కన్నా నా కొడుకుని అటుబడి కొడుకు నేనే కొట్టలేదు, వేరే వాడు కొడితే అంత బాధ కడుపు బాధ. ఇది కడుపు. టైం ఎంత అయింది? పావుతకు 1 గంట. పావుత 1 గంట అయిపోయిందా? దిగిపోద్ది కిందకి కడుపు. కడుపు దిగబడమేంట్రా అంటే అటు వెళ్తారు, అటు ఇటు వెళ్తారు కదా. చూడు మీకు దగ్గర ప్యాకింగ్ అయిపోద్ది. మా అబ్బాయిని తీసుకుని మా ఊర్లోకి వచ్చాను. మా ఊరు దాటి 2వ ఊరు వెళ్ళిపోతాడు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో దొరికి నేను తప్పుడు ఎడబడకటాన్ని కొట్టాను. కొట్టేసి మా అబ్బాయిని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన ఏం చేశాడు, తిన్న ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళి తగు పెట్టాడు. ఇలా కొట్టానండి. ప్రెసిడెంట్ గారు నాకు కౌరు పెట్టారు. నేను వెళ్ళాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నన్ను పిలిచిన కారణం ఏంటండి అన్నావు. భాస్కర్ మరేమి కాదు, ఆయన ఎందుకు కొట్టావు? నేనేం చెప్తాను, మా అబ్బాయిని అడగండి అన్నాను. ఓహో మీ అబ్బాయిని అడగమన్నావు. మా అబ్బాయి వచ్చి అంటాడు, బాగా అర్థం చేసుకో. ఏంటి పెసరకాయలా? నమస్కారం ప్రెసిడెంట్ గారు అనాలిరా. మరి అలాగా అంటాడు, నెత్తాడు కదా. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నేను ఆవులప్పుడని కళ్ళంకి వెళ్ళాను. సాలతను ఊరొచ్చి ఇలా అన్నాడు. నేను నెక్రమ అన్నాను. ఆయన ఆయన మా నాన్న కొట్టాడు. మరి నచ్చడు భాస్కర్ మీ అబ్బాయి మాటలు వాళ్ళకించమన్నాడు. విన్నానండి అన్నాను. గట్టి మాట్లాడాను. విన్నానండి అన్నాను. ఓయ్ చాలా నువ్వు కూడా మాట్లాడవా అన్నాడు.
ఆయన నచ్చితే నాకు తెలియదు. తెలీదు. తెలిసి కొట్టడండి. అది తెలియదు కొడతాను. తెలిసి కొట్టడు. కానీ చాలా మంచివాడు. చాలా మంచివాడు. గొప్ప సాంప్రదాయమైన మనిషి. ఆహా. అమ్మాయి ఆ. ఆయన వచ్చి అంటాడు ఆ. బాగా ఆలకించు. అలాగే. ఎవరి కొడుకేనా? చాలా చాలతను. ఒరే బాగా నత్తిలా కొందరా. బాగా. బాబు నమస్కారం. నేను ఒరే ఒరే నీకు దండం మళ్ళీ అనరా. ఊరు ఊరు తిరిగి గుడ్డ మొక్కలు అమ్ముకొని కడుపు కాలక్షేపం చేసుకుంటున్నాను. ఈ కుర్రోడు నా దగ్గరకు వచ్చి నిక్కర మొక్క ఎంత అని అడిగాడు. అప్పుడు కూడా అన్న ఉన్నాడు. నేను అన్నండి ఆడు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు నేను అనాలి. దరిద్రుడు. నేను అంటానని అంటాడు. అప్పుడు అన్నాను అన్నాడు. కొట్టాడు. ప్రాణం చాలొచ్చి గోపు మీద కొట్టాను. వాళ్ళ నాన్న వచ్చి నన్ను కొట్టాడు. బాబు అన్నాడు. భాస్కర్రావు బాగా కొట్టినావు అన్నాడు. మరి ఏడు చేస్తామని దయ్యాన్ని చేతులు కట్టాడు. చేతులు కట్టేసావా? మరేది చేతులు కడతా కానీ కొట్టినందుకు 15,000 ఇచ్చా అన్నాడు. కొట్టినందుకు 15,000. 15,000 నా సరదా తీది మా వాడు దొరద తీది. అమ్మాయి మా ఊరి ప్రెసిడెంట్ ఎటువంటి వాడు, మరి మీ ఊరి ప్రెసిడెంట్ ఎటువంటి వాడు చెప్పాలా? ఓకే. మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మగానోడు లప్ప మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మగానోడు లప్ప మాలాంటి పిల్లలంటే పడిసొస్తాడప్ప. కోడల పిల్లొచ్చింది కోనేటి గట్టి కాడ కోరి కోరి పిలిచాడు. ఉన్నాడు. ఒకసారి ముట్టిస్తే వందిస్తానన్నాడు. ఒకసారి ముట్టిస్తే వందిస్తానన్నాడు. మా అన్న చూసారని నేనంటే చూస్తారని నేనంటే వాళ్ళ చేస్తారు ఒప్పుగా అమ్మన్నాడు.
ఎప్పుడు వస్తానన్నాడంటే వాడి బీపీ సాగిన దక్కల్లాగినంతా అలాగేనండి తామాడ ఆనందరావు గారు గురుస్వామి గారు మా ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా అనుకున్నామని జరగబోవన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనుకున్నామని జరగబోవన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచిగానే అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే పసి పాప వలే ఒడి చేచినాను కను పాప వలే కాపాడినాను పసి పాప వలే ఒడి చేచినాను కను పాప వలే కాపాడినాను గుండెను గుడిగా చేశాను
తెలిసిన నా మనసునకు మరసుతూ మాత్రము తెలియనిదా పొల్లసుట తెలిసిన నా మనసునకు మరసుతూ మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళ్తున్నా నీ సుఖమే నే నీ కళ్ళలే కమ్ముగ పండని నా కళ్ళపై నీలో ఓడని
నొసగిన ఆది ప్రణవనాదము ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ఆ ఆ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినీల గగనపు వేదిక పైన ప్రాతిసవేణియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినీల గగనపు వేదిక పైన పల్లికిల కిల కిల స్వనముల స్వరగతి జగతకు శ్రీకారము కాదా విశ్వకావ్యమునికి భాష్యముగా విరించిన విరసించి తిని ఈ కవనం విపంచిన వినిపించి తిని ఈ గీతం శిశుగళ్ళమున్న పల్లికిన్న జీవన నాద తరంగం చేతన్న పొందిన సొందన ధ్వనించు హృదయం మృదంగం జన్నించు ప్రతి శిశుగళ్ళమున్న పల్లికిన్న జీవన నాద తరంగం చేతన్న పొందిన సొందన ధ్వనించు హృదయం మృదంగం అనాది రాగం ఆది తాళమున అనాథ జీవన వాహినిగా సాగిన సృష్టి విరసించి తిని ఈ కవనం విపంచిన వినిపించి తిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం
అలాగేనండి తామాడ ఆనందరావు గారు గురుస్వామి గారు మా శివ భాగవతమా ఆ. ఏమేస్తావు అందులో అమ్మాయి శివభాగవతం అయితే 5 ఉండాలి. 5 ఉండాలి. ఆ. దేనికమ్మా ఉడిపికా? లేదు 4 మోతకి ఒకళ్ళ ముందెతనాల పోతకి. ఓర్మి ఏంట మాటలు? మరి కాదా? ఆ. 5 అంటే పార్వతీదేవి, ఆహా. గంగాదేవి, చావక, ఆహా. శివుడు, ఆ. సెలికత్తి. సెలికత్తి. 5 ఉండాలి. 5 ఉండాలి. అది నువ్వు పార్వతీదేవి అనుకో. నేనా? ఆ. అమ్మ నేనుండేనమ్మా. ఉండాలమ్మా. మరి అన్ని నువ్వే కదా, నేనెందుకే? నేను గంగాదేవిని అనుకో. నువ్వా? ఆ. ఆ పార్వతి కూడా ఏయు. పార్వతీదేవి నువ్వు, ఆ. గంగాదేవి నేను, సెలికత్తి? సేవక నేనే. అని నువ్వే. చెలికత్తి ఆవిడి. మరి మన మొగుడు ఏయ్, పరమశివుడు. పరమశివుడు. ఓకే ఓకే ఇప్పుడు శివపాతి స్టార్ట్ చేద్దాం. శ్రీ 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 చంద్రమౌళి కళా నాట్యమండలికి జై పార్వతీ పరమేశ్వరులకు, జై గురువు గారికి, జై అప్పన్న గారికి, జై యేసునాథునికి. జై. గన్నేరు పువ్వులు గన్నేరు పువ్వులు గరికందం పూలు, గన్నేరు పువ్వులు గరికందం పూలు, ఆగరికి గంధం పూలు, ఆగరికి గంధం పూలు, గణనాథని పూజ గణముగా చేతు, గణముగా చేతు, గణనాథని పూజ గణముగా చేతు, గణముగా చేతు దేవా. గణనాథని పూజ గణముగా చేతు, గణముగా చేతు, గణనాథని పూజ గణముగా చేతు, గణముగా చేతు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతున్నారు. అమ్మా అమ్మా, నన్ను పిలిచిన కారణం అమ్మా ఏంటమ్మా? సేవక, అమ్మా నాకు చాలా భయంగా ఉంది తల్లి. నీకేందుకు భయము? అదేంటమ్మా నర్సరీపేట అంతా మంచి పేరు గారు అమ్మా, ఆ, ఈ నర్సంపేట అంటే ఆ. మన పుట్టిన గ్రామం అంట. కదా ఇది మన గ్రామం. నీకే- వీళ్ళంతా మనవారు. అవును నీకెందుకు భయమని? అంతలోనికి పట్టప్పని ఉన్నాడు, నాకెందుకు భయము? అది అమ్మా ఆ. అయినా సరే నాకు భయం పట్టప్పనంతా మంచి పేరు వెళ్ళాడు. నువ్వు ఎవరు మూసుకో. ఏం- అమ్మా ఆ, ఆ. అయినా సరే నా భయం వేస్తుంది. ఏంటమ్మా భయం? ఎందుకంటే ఆ. నేటి 9 దినములు అవుతుందమ్మా, నా స్వామి వారు నన్ను విడిచి ఏ చోటుకు వెళ్ళారో తల్లి. అవునమ్మా అవునమ్మా. నేటికి 9 దినాలకు నువ్వు ఇలాగైపోతా అమ్మా. నేనా చూసుకుంది నేనేట అయిపోలా అమ్మా. నీకేమైంది? నాకు పెళ్ళై 3 రోజులు అయింది. 3 రోజులైంది. మొగుడు ముఠాకి వెళ్ళిపోండి. 3 రోజులకు ముట్టాకెళ్ళిపోయాడు. మరి ఏం చేస్తాం? నువ్వే ఘనకార్యం చేసావు. అది మొగుడు ముఠాకి వెళ్ళిపోండా. ఆ. మొగుడు లేక 3 పిల్లల తల్లిని అయినా. అమ్మా నీకు దండమే. ఏమి నీకు దండము. నిజమే భర్త అమ్మా. లేకన్నా పిల్లల్ని ఎవరు కనలేరు. భర్త లేకట. పిల్లల్ని ఎలా కంటారు? అవునమ్మా ఊర్లో కుర్రలు కారువా, అడవిలో పొలాలు కారువా, వైన్ షాప్ దగ్గర మందు కారువా. అంటే నువ్వు ఈ రూట్లో వెళ్ళావన్నమాట. మరి ఈ రూట్లో వచ్చాను. అమ్మా అమ్మా. సరేలే, ఆ. నువ్వు ఎవరితో వెళ్తే కంటే నాకెందుకు కానీ ఆ. నీ పిల్లల్ని ఒకసారి చూపిస్తావా? మా పెద్దోడిని చూస్తావా? చూస్తానమ్మా. చాలా బుద్ధిమంతుడు పెద్దోడు. చూపించవా? ఇకదా మా పెద్దోడు. రా. చెయ్యి అందిపాడు. చెయ్యంది పోయావా? ఇవాళ పని- ఎంతవరకు నూతులు ఉన్నావరా? ఈవేళ 2400 గ్యారెంటీ. సరే సరే పెద్ద కొడుకు అంటే చెయ్యంది పోయాడు అంటే ఏంటి ఆ. అర్థం తెలుసా? నీకు పనికి పాటుకు తోడుగా ఉన్నాడు. అచ్చు గొప్ప చెయ్యి అంది పండుగని ఎందుకమ్మా? మరి చెయ్యి కొడుకో. ఆ లోపల అయిపోతారు డబ్బులు. అయిపోతుంది మరి. మరి నీ కోడలకు బాగాలేదు. అమ్మా అదమ్మా చిన్నాడు చిన్నోడే బుద్ధిమంతుడే. అయితే బుద్ధిమంది మంచి సెంటర్ చూసుకోండి. ఏం సెంటరే? పల్లిపేట జంక్షన్ లోను మరి అలాగే ఏదో ఒకటి చూసుకోపోతే అక్కడ చేసరాం కూడా అలవాటు మరి అదే మరి అలవాటు అవ్వాలి మరి. పల్లి ఆ. అదే మా నీ కూతురుకు ఒకసారి చూపించవా? పూలమ్మ కూతురు చూస్తావా? చూస్తాను. పూలమ్ము చూపించు. చూస్తావా? అమ్మా కాలేజీకి వెళ్ళావా? వెళ్ళానమ్మా. అబ్బా పీకు 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 పీకు. ఆ పట్టప్పలు చేసిన పని అది. ఏం చేశాడు? లేకపోతే పీకు 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 ఎందుకు పీకుతుంది?
పీకే బ్యాగ్ పాలు. మోసి మోసి మోసి. ఆ బుక్ ఎవరికి ఇచ్చేవేటి? ఏ బుక్? నీ బుక్ పట్టప్పనికి చాయన బాగా అమ్మా ఆ. నా బుక్ తీసుకొని తీసుకొని మా బావగారు ఆ. అక్కడక్కడ 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 పెట్టేశాడే. ఏమి నా సామాన్కి నీ సామాన్ లేట్ అది వచ్చి నచ్చినవి. ఏయ్ ఆ. నా సామాన్లు అంటే ఆ. అంత ఒరిజినల్ కాబట్టి నా నచ్చాయి. నీవన్నీ డూప్లికేట్. 10 మంది వస్తారులాయా దానికి సామాన్లు ఎరివాడడానికి ఓలమ్మా వాళ్ళు వస్తారు. అమ్మా ఆ, ఆ బుక్. ఇంకే అమ్మా. తప్పు కదా అదే మాట. అమ్మా ఆ. నాకు నీకు నాకు నీకు పెళ్లి చేయమ్మా. అవునమ్మా నీకు పెళ్లి చేతి మన ఇంట్లో ఏముందమ్మా? ఏమి ఆ మొగుడు అక్కడ 3 పిల్లలు కాసినాను. ఊళ్ళమ్మడైనా నాకు పెళ్ళే 3 రోజులు అయింది. మీ నాన్న మొటాకి వెళ్ళిపోడు. ఉన్నాడో చచ్చినాడో బతికినాడో ఏటనేది ఎవరికో తెలియదు. గోవిందా 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 గోసిప్పు ఏమో చచ్చిపోరేట్రా అలయ్యా. అమ్మా ఓయ్ ఓ పని చెయ్యి. ఏంటి? నీకు పెళ్లి చేయలేదు మన ఇంట్లో లేదు. అమ్మా. మీ ముగ్గురిని పోచేది నాకే అనకూడదు కానీ పగలనక రేయనక ఎవరి పిల్లలు తోలుతూ నిలిపిదాన్ని దేనికి? కూలికి నాలుగు ఆహా, అమ్మా ఒకవేళ ఫోన్ చేయకపోతే నేను ఫోన్ చేసేదా దేనికి? కూలికి అమ్మా నాకు చలేస్తుంది. చలెత్తే మంచి దొంగ కప్పే దుప్పటి ఆగదు చలి. బొంత అది అది అప్ప రూమ్ లో మంచి బొంత ఉందట ఇల్లు. ఓయ్ బావా ఆ. బంధం ఓయ్ అదవాయ్ అయ్యో చూసా కాలు మీద కాలు వేసాడు. అబ్బా. ఇది నా కాలే కాదు. ఇది నా కాలే పట్టు తగ్గేదలే. పని వెన్నెందుకని ఆ. నీకు నచ్చిన కుర్రోడితో వెళ్ళిపో. వెళ్ళిపోతున్నా. నేను పెళ్లి చేయడం మన ఇంట్లో ఏమి లేదు. వెళ్ళిపో వెళ్ళిపో ఓకే వెళ్ళిపో. అవునమ్మ నన్ను ముట్టబెట్టి నువ్వు ఏంటి? నన్ను ముట్టబెట్టి నేను నుంచి సామాన్లు జారిపోతాను నవ్వు నానా నాయనా అమ్మ ఏమ్మా అమ్మ స్నానం చేసుకుని వస్తుంది. అమ్మా నా దగ్గరికి వచ్చేటప్పుడు అవునమ్మా. చక్కగా స్నానం చేసుకుని రావాలి అలాగేనమ్మా ఏంటి ఆ? ఈరోజు మహాశివరాత్రి అందుకే 7 రాత్రులు ఏకరాత్రి మహాశివరాత్రి అన్నారు. చేసుకోండి. అలాగే నాయనా కొద్ది నీళ్ళవ్వమ్మా. కాడేదైంది మరి అవునవరే నీకు కార్డు లేదా? అవన్నీ. నీ కార్డులో నీకెందుకు పెళ్ళి? కాడుంది ఆ. అది కొద్ది పింపురెక్కిపోయింది. చదువుపడిచిందా? చదవడం మరి ఏడు చేస్తాము. ఒరే గట్టి 3 దుర్మిరా. సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. ఏట్లే పాపడికి తప్పురా. నోరు మీరండి. మరి ప్యాపిస్ట్ వేద్దాం. నా దగ్గర ఉంది సబ్బు. ఏ సబ్బు? నీరిల్లు సబ్బు. అమ్మ నీరిల్లు కదే ఆ. నీరిల్లు సబ్బు. నీరిల్లా మంచి స్మెల్. ఎంత పెడితే అంత వస్తుంది. ఏంటి? త్వరగా పెట్టుకోయా. ఓయ్ షాంపూ కావాలా? నా దగ్గర ఉంది. ఏం షాంపూ? మంచి కంపెనీ. చెప్పవా? లిక్కో. ఏయ్, లిక్కు కాదు సిక్కు. చిక్కో. ఏయ్, ఆ. కొమ్ము కావాలా? ఉంది అప్పని దగ్గర దుంప కొమ్ము. ఉంది ఓయ్. సరైన కొమ్ము. మరి నీ దగ్గర సన్ని లేదు. బోల్డ్ సన్లు ఉన్నవారు తెలుసు. ఆ సన్ని మీద రంగు తీసి. అరిగి తీసిన అక్కడ గొడ్డ కూడా ఉంది. చూసారేటి ఎవరు చూడలేదమ్మా. అమ్మా ఆ. వీళ్ళందరూ జనాలు కాదే, ఆ. ఇవన్నీ సీపురు తప్పులు. సీపురు తప్పురా. ఆ. ఆ తప్పులేదు మంచివే. ఏ తప్ప? ఏ తప్పు సాటేనా ఏంటి? సాటు చాలు. అమ్మా
సరే గాని ఆ, అమ్మా 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 ఇప్పుడు ఏం చేయమంటావే? నన్ను పిలిచిన కారణం ఏమిటమ్మా అమ్మా అమ్మా నిన్నెందుకు పిలిచానో తెలుసా? ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా